ఇవాళ ఆపతికి అమ్ముకుందామంటే భూములు కొనేటోడున్నాడా? అడుగుతున్నా భూముల ధరలు ఎక్కడికి పోయినాయి? ఎవరికన్నా 5 ఎకరాలు డాంబర్ రోడ్డు పక్కకుంటే నేను 5 కోట్ల మనిషిని, నేను కోటీశ్వరుని ధైర్యంలో రైతులు ఉండరు. ఇవాళ అడిగేటోడు ఉన్నాడా? ఉన్నదా? ఒక్కటే ఏడాదిలో గింత గల్లంత అవుతుందా? కేసీఆర్ పక్కకు పోగానే ఇంత ఆగమవుతుందా? ఇంకో మాట నేను అడుగుతా ఉన్నా, కరెంటును 35 ఏళ్ళు బాధపడ్డాం. నా బాయికాడ కూడా మోటార్లు కాలిని. బీఆర్ఎస్ వచ్చినాక నేను ముఖ్యమంత్రి అయినాక ఒక్కటే ఏడాది బావుల దాన్ని చక్కగా చేసి 24 గంటల కరెంటు ఇయ్యలే, నడవలే. రెప్పపాటు కూడా కరెంటు పోకుండా 24 గంటల కరెంటు తేలేదా? మరి మా అంత సిపాయిలు లేరంటే కేసీఆర్ మంచిగా ఇచ్చిన కరెంటు మీకెందుకు ఇయ్యే శాతం అయితే లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నా, ఎందుకు ఇలా ప్రజల గోస ఉంచుకుంటా ఉన్నారు? మళ్ళా మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, లంచాలు పెరుగుతున్నాయి, అది శాతం అయితే లేదా? మళ్ళీ ఇలా తెలంగాణ పోవన్నా మోటార్ పెట్టడానికి? ఏం దౌర్భాగ్యం ఇది! ఎటువంటి శని నెత్తి మీద పెట్టుకున్నాం మనం? మీరందరూ ఆలోచన చేయాలి. భూముల ధరలు ఎటుపోయినాయి, కరెంట్ ఎక్కడ ఎవడెత్తుకపోయా? మిషన్ భగీరథ అసెంబ్లీలో నిలబడి ఛాలెంజ్ చేసిన నేను, 5 ఏళ్ల లోపల ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీళ్ళు లేకపోతే మళ్ళా ఎలక్షన్ల పార్టీ మేము నిలవడం, ఓట్లు అడగము అని చెప్పిన నేను. ఎవరు చెప్పాలి? దమ్మున్నోడే చెప్పాలి. చేసి చూపించినాం, నడిపించినాం, ప్రతి ఇంట్లో నల్లా పెట్టినాం. కృష్ణా గోదావరి నీళ్లు తెచ్చి ప్రతి ఇంటి ముందర దుంకిచ్చినాం. అది మీరందరూ దానికి సాక్ష్యం. ఇలాగా మంచినీళ్ళు కట్టిన ఇల్లు పెట్టినపోయి ఉన్న పథకం కేసీఆర్ హయాంలోనే అయిపోయింది. ఇంకా మంచినీళ్ళు కూడా ఇయ్యే సాధన అయితే లేదా? మేము ఇంత సిపాయిలం అంత సిపాయిలం అని ఎగిరెగిరి దుంకితే మాట్లాడితే మంచినీళ్ళు ఇచ్చే కూడా సాధన అయితే లేదా? మంచినీళ్ళు పోతాయి, కరెంటు పోతుంది, వడ్లు కొనే దిక్కు లేదు. వడ్లు కొంటాను రా, కళ్ళాల కాడ 15 రోజులు వడ్లు కొనే దిక్కు లేదు, అడిగే దిక్కు లేదు. సర్కారు కొనకపోతే దిక్కుమాలని దేవుడా అని ప్రైవేట్ మిల్లర్లకు అమ్ముకుంటున్నాం. మళ్ళీ అక్కడ దళారీలు, అక్కడ దోపిడీ, మళ్ళా రైతాంగం దోపిడీకి గురవుతున్నది. మళ్ళా 2014 కంటే ముందటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఆ విధంగా ఎందుకు జరుగుతూ ఉంది? ఇది ఎవరి అసమర్థత? కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా? ఈ కాంగ్రెస్ కాటేయడం కాదా? నేను ఒక్కటే మాట మిమ్మల్ని కోరుతా ఉన్నా, ప్రజలకు నేను అడుగుతా ఉన్నా. పేదలు గుడిసెలు వేసుకుంటారు, ప్రభుత్వ జాగాలలో పాపం తెలిసి తెలియక కొన్ని వేసుకుంటారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో హైదరాబాద్తో సహా, వరంగల్తో సహా అనేక పట్టణాలలో, అనేక ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి మేము పట్టాలు ఇచ్చినాం. బుల్డోజర్లు పెట్టి, జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో హైడ్రా అని మన బొందా అని పెట్టి పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నారు. ఆనాడు చెరువు పూడికెళ్ళి తీసిన బుల్డోజర్లు ఇలా పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. చూసి మౌనంగా ఉందామా, కొట్లాడదామా, ఏం చేద్దాం అనేది మనం ఆలోచించే సమయం వచ్చింది. దేశాన్ని నంబర్ 1 స్థాయిలో నిలబెడితే ఇవాళ 14వ స్థాయికి 15వ స్థాయికి తీసుకొని పోయినారు. అలా హైడ్రా ఈ కమిషనర్గా ఉన్నప్పుడు అసలు ప్రజలు చేసే తప్పులు ఏముంటాయి సార్ జనరల్గా? ఒకటండి చూడండి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైడ్రా అనేది దీని పూర్తి పేరు మనం చూస్తే కనుక హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ అథారిటీ. అంటే దీంట్లో 2 మెయిన్ ఇంపార్టెంట్ కంపోనెంట్స్ ఉన్నాయండి. డిజాస్టర్ రెస్పాన్స్ అంటే ఏమన్నా విపత్తులు ఏమైనా వచ్చినప్పుడు, మన న్యాచురల్ కెలామిటీస్ ఏమైనా వచ్చినప్పుడు దానికి రెస్పాండ్ అవ్వటం అనమాట ఒక మెయిన్గా ఒకటి. రెండోది ఏంటంటే అసెట్ ప్రొటెక్షన్, అంటే ప్రభుత్వ ఆస్తుల్ని మనం కాపాడుకోవటం, ప్రొటెక్ట్ చేస్తూ చేయటం అనేది. సో డిజాస్టర్ రెస్పాన్స్ అంటే మీకు తెలుసు, ఏది ఇప్పుడు సపోజ్ పెద్ద వర్షాలు పడ్డప్పుడు వెంటనే రోడ్లన్నీ జలమయం అయిపోయి మొత్తం వరదలంతా వచ్చినప్పుడు జనాల్ని రెస్క్యూ చేయటం. దాంతోపాటు మనం ఏంటంటే ఈ వాటర్ మామూలు వర్షాలకు కూడా కొన్ని చోట్ల నీళ్లు నిలవటంతో వాటర్ లాగింగ్ అనేది కూడా ఒక ప్రధానమైన కంప్లైంట్ ఉంటుంది, ఎస్పెషల్లీ మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ హైదరాబాద్లో. దానివల్ల జామ్లు, విపరీతమైన జామ్లు అయ్యి ట్రాఫిక్ అంతా, సిస్టమ్ అంతా మొత్తం దెబ్బతినే పరిస్థితి వస్తుంది మామూలు వర్షాలకు అనమాట. ఎందుకంటే హైదరాబాద్ నగరం ఒక 2-3 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతాన్ని డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోలేదు ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్. సో ఇక్కడ సపోజ్ ఒక 10 సెంటీమీటర్ల వర్షం పడ్డదనుకోండి, మొత్తం అతలాకుతలం అయిపోయి మన ఆ పరిస్థితుల్లో మనకి ఇది అవుతుంది. సో దీనికి ఏం చేయాలి అంటే డిజాస్టర్ రెస్పాన్స్ దానికి మనం ఏం చేయాలి అంటే, సపోజ్ ఎవరన్నా
వరదలో చిక్కుకున్న వాళ్ళని మనం బయట తీయటంతో పాటు ఈ వర్షాన్ని దాంట్లో ఏదైతే కనుక వర్షంతో వచ్చినటువంటి ట్రాఫిక్ సంబంధించిన సమస్యల్ని కూడా ఎలా మనం అధిగమించాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది అది ఒక ఆస్పెక్ట్. నెక్స్ట్ అసలు ఈ అన్నిటికి విపత్తులకు మూల కారణం కూడా చాలా వరకు మనం చూస్తే కనుక చెరువులు అనమాట. దాదాపు మనకి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దాకా మనం చూస్తే కనుక 600 దాకా చెరువులు ఉన్నాయి యాక్చువల్గా. అండ్ మనకి జిహెచ్ఎంసీ పరిధిలోనే 185 చెరువులు ఉన్నాయి అన్నమాట. సో చాలా వరకు చెరువులన్నీ కూడా మొత్తం కుదించుకుపోవటం, ఏరియా ఉండాల్సిన ఏరియా కన్నా సగంకి తగ్గిపోవటం, ఇట్లా అన్ని పలు చోట్ల నుంచి ఆరోపణలు ఉన్నాయి. ఆ చెరువులు కూడా ఉన్నా కానీ కూడా దాన్ని మొత్తం కూడా ఫిల్ చేయటం, లేకపోతే కనుక దానికి చెరువుకి కనెక్ట్ అయ్యేటటువంటి ఒక నాల, అంటే ఇక్కడ అన్ని గొలుసు కట్టు చెరువులు అంటారు. ఇక్కడ చెరువులో సపోజ్ మనం నిండిపోతే మళ్ళీ నెక్స్ట్ చెరువుకి పారుతుంది అనమాట. పారైతే ఒక నాలా ద్వారా కనెక్ట్ అవుతుంది. అవి కూడా మూసుకుపోవటం, అంటే అవి కూడా ఫిల్ చేసేయటం, ఇవన్నీ దీంతో వచ్చినటువంటి సమస్యలు. ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఒక న్యాచురల్ డ్రైనేజ్ సిస్టమ్ ఫస్ట్ నుంచి కూడా ఉంది. నీళ్ళన్నీ వర్షం పడితే కనుక మొత్తం చెరువులు కుంటల్లోకి వెళ్ళాలి, ఆ కుంటల నుంచి మెల్లిగా వెళ్తూ మళ్ళీ ఇంకొక నెక్స్ట్ కుంటకి నెక్స్ట్ చెరువుకి వెళ్ళి కనెక్ట్ అవుతూ అట్లా వెళ్తూ ఫైనల్గా మూసీ నదిలోకి వెళ్ళాలి. హుస్సేన్ సాగర్ ద్వారా మూసీ నదిలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అలా డివైస్ చేసిన సిస్టమ్ అండి ఒరిజినల్గా. సో ఆ సిస్టమ్ అంతా మొత్తం గందరగోళం అవటం, మనం అంతా కూడా అవటంతో మనకి ఉపద్రవాలన్నీ మనకు రెగ్యులర్గా వస్తాయి. సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారు ఈ సిస్టమ్ని, అంటే మళ్ళీ ఈ ఏదైతే చెరువులు అయితే కనుక ఏదైతే ఇంతకుముందు దురాక్రమణకు అయినాయో, లేకపోతే ఎక్కడెక్కడైతే కనుక పార్కులు లేకపోతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో దాని అన్నింటి మీద కూడా మళ్ళీ అంటే ఫర్దర్గా ఎంక్రోచ్మెంట్స్ కాకుండా ఒకటి ఆల్రెడీ ఎంక్రోచ్ అయిన దాన్ని రిట్రీవ్ చేయడం, అంటే మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నాలు చేయడానికి అనేది ఈ హైడ్రా అనేది ఇన్స్టిట్యూషన్ ఒకటి ఫ్లోట్ చేయడం జరిగింది. దానికి ఒక ఐజీ స్థాయి అధికారిగా నన్ను నియమించడం. సో దీనికి ఇదని మీరు అన్నట్టు ఇది ఏంటంటే చాలా పెద్ద విస్తృతమైన బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల పైన విస్తీర్ణం ఉన్నటువంటిది హైడ్రా లిమిట్స్. ఔటర్ రింగ్ రోడ్ చాలా సెన్సిటివ్ అండి, సున్నితంగా ఉంది. అంటే ఆల్రెడీ ఆక్యుపై చేసి ఉన్నారు. అవునండి, అవును. వాళ్ళు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకంటే బాబు ఇలాగ వస్తుందని చెప్పాలి. అవునండి, అది వికెట్ చేయించాలి. కరెక్ట్ అండి. ఇది దీంట్లో మనం అందుకోసం ఏం చేయాలి, ఫస్ట్ అసలు చాలా మంది ఎప్పటి నుంచో ఆక్రమించిన వాళ్ళు ఉంటారు. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అండ్ అట్లానే కోర్ట్స్ కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి. ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఈ చెరువులకి ఒక ఎఫ్టీఎల్ అని ఉంటుంది, ఫుల్ ట్యాంక్ లెవెల్, అంటే బాగా పూర్తి వరద నీరు వచ్చినప్పుడు ఎఫ్టీఎల్ అని ఉంటుంది. దానికి పక్కన బఫర్ జోన్ అని కూడా ఉంటుంది. కొంత చెరువు విస్తీర్ణం బట్టి బఫర్ జోన్ కూడా మారుతుంటుంది. సో ఇవన్నీ కూడా మొత్తం మనం పరిగణలో తీసుకుంటూ ఈ చెరువుల్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఒక ప్రయత్నం అనేది చేయడానికి ప్రభుత్వం ఈ ఆలోచన చేయడం అనేది కూడా జరిగిందన్నమాట. సో ఇంతేకాకుండా పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వ భూములు, పార్కులు ఇవి కూడా ఆక్రమించడానికి జరుగుతున్నాయి. దానికి ఒక ఏజెన్సీ అనేది పెట్టాలి. ఇది పెట్టి దీన్ని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ లాగా, అంటే రేపు ఏంటంటే ఎవరన్నా దీంట్లో అక్రమ కట్టడాలు ఏమైనా వచ్చినా కానీ కూడా కూలగొట్టడం, వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంటుంది, నోటీసులు ఇచ్చి చేసేది. జిహెచ్ఎంసీ వాళ్ళు లేదా మున్సిపాలిటీ వాళ్ళు చేసే ప్రొసీజర్, ఆ బలాన్నంతా చట్టపరంగా మాకు హైడ్రా కూడా ఇస్తారు. ఇచ్చి ఆ నోటీసులు ఇస్తాం, అంటే హైడ్రా అధికారులు వెళ్ళి నోటీసులు ఇవ్వచ్చు, కూలగొట్టచ్చు. తర్వాత దాన్ని అంటే త్రూ లా, ప్రాసెస్ ఆఫ్ లా అనమాట, దాన్ని స్వాధీనపరచుకుంటారు, ఆ భూమిని స్వాధీనపరచుకోవటం అది కూడా జరుగుతుంది. ఇవన్నీ సిస్టమ్ అందరితో కలిసి రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు, పోలీసు వారు, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి సమన్వయంతో చేసేటటువంటి సిస్టమ్ అండి ఇది.